నమస్తే. నా పేరు కళ్యాణ్ తెనటి. పిల్లలకి కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలి? అంటే దాన్ని ఎలా రెస్పాన్స్ తీసుకోవాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఇది కోపం అనేది పిల్లలకి తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది క్లియర్‌గా వినండి. అసలు పిల్లలకి కోపం అనే దానికి మీనింగ్ తెలుసా? చాలామందికి కోపం అనగానే పిల్లల్లో వాళ్ళ ఇనీషియల్ ఏజ్ ఫస్ట్ 2.5 ఇయర్స్, 2.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు వాళ్ళకి ఇవన్నీ అమ్మా నాన్న ఏం చెప్తున్నారో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళ అండర్స్టాండింగ్, దానికి సంబంధించిన అవగాహన వాళ్ళకు వస్తుంది. సో కోపం అనేది ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలంటే అది కోపమా కాదా? అది చదువుకో అంటే కోపం రాకూడదు. అన్నం తిను అంటే కోపం రాకూడదు. టీవీ చూస్తూ అన్నం తినకూడదంటే కోపం రాకూడదు. ఎందుకంటే కోపం అనేది తారాస్థాయికి చేరుకున్న తర్వాతే కోపంగా మారాలి తప్ప సడన్గా ప్రతి చీటికి మాటికి వచ్చేది కోపం కాదు అని పేరెంట్స్ గమనించాలి అండ్ ఇది గ్రహించాలి. దీనివల్ల ఈ పాయింట్ వల్ల ఏమర్థం అవుతుంది? ఫస్ట్ మీ పిల్లలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది కోపం అని కన్క్లూడ్ చేయకుండా ఇది కోపమే అని అనుకోకుండా వాళ్ళు దేనివల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా ఐటమ్ ఇవ్వకపోతే అలుగుతున్నారా, ఆర్ చదువుకోమంటే అలుగుతున్నారా, లేకపోతే రాయమంటే అలుగుతున్నారా, స్కూల్కి వెళ్ళమంటే కోపం వస్తుందా, చదువుకోమంటే కోపం వస్తుందా, ఎందువల్ల కోపం వస్తుంది, అది యాక్చువల్ కోపమా కాదా, దాని మీనింగ్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఒకవేళ యాక్చువల్ కోపమే ఉందనుకోండి, దానికి బెటర్ అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి కోపం అనేది ప్రతిసారి రాకూడదు, ఇది ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తే తప్ప, అంటే నీ విల్కి సంబంధించింది, అంటే నువ్వు ఏం కోరుకున్నావో అది చేయనీయకుండా, అంటే పిల్లలు ఏం చేయాలి ఏజ్లో చదువుకోవాలి, చదువుకోనీయకుండా పనికి పంపిస్తే కోపం రావాలి, ఖచ్చితంగా కోపం రావాలి. ఒకవేళ పేరెంట్స్ పిల్లల్ని ఎగదోసి వేరే వాళ్ళని కొట్టు గొడవలు పెట్టుకో అంటే కోపం రావాలి. అమ్మా నాన్న ఇది తప్పు అని, నాకు కోపం వస్తుంది ఇలాంటి చేయొద్దు అని. అంటే అమ్మా నాన్న కోపం క్రియేట్ చేసేలాంటి సీన్స్ ఏమైనా చేస్తే అది ఖండించాలి తప్ప ప్రతి దానికి కోపం రాకూడదు. ఒకవేళ నేను చెప్పాను మీకు, పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి అసలు కోపం అంటే ఏంటి, అలగడం అంటే ఏంటి, స్వార్థం అంటే ఏంటి, నిస్వార్థం అంటే ఏంటి, కలిసి ఉండడం అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళ మీనింగ్స్ అనేది కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు మాట్లాడేస్తుంటారు తప్ప ఇది యాక్చువల్గా అదే అని తెలియదు. అంటిల్ ఒక 15-16 ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి యాక్చువల్ మీనింగ్ తెలియదు అనమాట. సో బేసికల్గా ఇలా కోపం అనేది రాగానే పేరెంట్స్ గట్టిగా అరిచేసి వాళ్ళని దిగ్బంధించేసి, అంటే ఏ పనులు చేయకుండా గట్టిగా ఆపేసి నిలిపేసి అలా చేసినప్పుడు పిల్లలకి ఇంకా నెక్స్ట్ లెవెల్ కోపం వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పే పరిస్థితికి వచ్చేస్తారు. అందుకే ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడు మనం సాఫ్ట్గా ప్రేమతోనే హ్యాండిల్ చేయాలి. రఫ్గా దయచేసి రప్చర్ చేయొద్దు. దాన్ని అదే పాయింట్ పదంగా దాని విధంగానే, అంటే కోపంతో కోపం అనేది వర్కౌట్ అవ్వదు. అందుకే కోపంతో కాకుండా ప్రేమతో ట్రై చేస్తే వాళ్ళు వింటారు. ఎందుకు వింటారంటే పిల్లలు వేరే వాళ్ళు వింటుంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారు. మీరు అరుస్తున్నా, కొడుతున్నా, చెప్పేదాన్ని డిబేట్ చేస్తున్నా వాళ్ళు చెప్పడానికి ఆసక్తి చూపించకుండా వాళ్ళు మొండిగా తయారైపోతుంటారు. అండ్ చాలామంది అడుగుతుంటారు, వీడియో గేమ్స్ వల్ల కోపం పెరుగుతుందా లేదా? వీడియో గేమ్స్ వల్ల కోపం పెరగడం దేవుడెరుగు. వీడియో గేమ్స్ ఆడుతుంటే ఫిజికల్గా, అంటే మనం చేతిలో పట్టుకుని చిన్న రిమోట్ కంట్రోల్లో ఆడే వీడియో గేమ్, ఎగ్జాంపుల్ ప్లే స్టేషన్, ఆర్ సెల్ ఫోన్లో ఉండే గేమ్స్ అది కూడా ఫింగర్స్తో అయిపోతుంది. టీవీలో ఉండే వీడియో గేమ్స్ అది కూడా ఫింగర్స్తో అవుతుంది. అండ్ అది కాకుండా ల్యాప్టాప్, ఇలాగా ప్రతి ఒక్క గేమ్, ఈ వీడియో గేమ్స్ అన్ని చిన్న ఫింగర్స్తో ఆడే 2-3 ఫింగర్స్తో ఆడే గేమ్ కాబట్టి చాలా క్విక్గా కొన్ని వందల గేమ్లు ఆడేస్తుంటారు. ఆ ఆడే క్రమంలో ప్రతి ఒక్కటి ఫింగర్ టిప్స్లో ఉన్నాయనే భావంతో ఇది ఎక్కువ అలవాటైతే వీళ్ళకి సహనం అనేది ఉండదు. అంటే ఓపిక అనేది నశించుకుపోతుంటుంది. అంటే ఓపిక నశించినప్పుడు ఏదైనా కఠినమైన కార్యం, అంటే టఫ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎగ్జాంపుల్ చదువుకోవడం అనేది ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బికాజ్
మనం బుక్ ఓపెన్ చేయాలి, చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అమ్మకో నాన్నకు అప్పచెప్పాలి, ఎగ్జామ్లో రాయాలి. ఇంత పని ఉంటుందని బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈజీ సైడ్కే వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే వీడియో గేమ్స్లో గేమ్ ఓడిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అదే జీవితంలో ఓడిపోతే కష్టం కదా, అది మళ్ళీ బ్యాక్ రాదు, బికాజ్ అది టైంతో లింక్ అయి ఉంటుంది. అందుకే వీడియో గేమ్స్ ఎక్కువ అలవాటైతే ఆడుకోవచ్చు, మీరు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది ఏఐ యుగం, డిజిటల్ రెవల్యూషన్. దీంట్లో ఉన్న అన్ని యాక్టివిటీస్, అన్ని ఎలిమెంట్స్ అన్నీ వాడుకోవాలి. మనం ల్యాప్టాప్ చూడాలి, సెల్ ఫోన్ చూడాలి, ట్యాబ్ చూడాలి, టీవీ చూడాలి, మూవీ థియేటర్స్కి అన్నీ చేసుకోవాలి. కానీ అది పరిమితం, అది లిమిటెడ్లోనే ఉండాలి. అది కూడా అమ్మా నాన్న పర్యవేక్షణలోనే అవ్వాలి తప్ప దానికంటే అబోవ్ వెళ్తే డిస్ట్రక్షనే అవుతుంది. అంటే జీవితంలో ఓడిపోతుంటారు. ఇది ఇనీషియల్ స్టేజ్లో చూసినప్పుడు చిన్న వీడియో గేమ్ కదా, సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, ఆ చిన్న గేమే కదా అని అనుకుంటుంటాం. కానీ అది మొత్తం మైండ్లో అంత కంట్రోల్ చేసేస్తుంటుంది. ఎస్పెషల్లీ ఈ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి పంచేంద్రియాల్లో కొన్ని ఇంద్రియాలు దానికి వశం అయిపోతాయి, అంటే కంట్రోల్ అయిపోతుంటాయి దాంట్లో. అంటే వీడియో గేమ్ చెప్తుంటే మనం వింటుంటాం, మనం చెప్తుంటే వీడియో గేమ్ వినదు. నువ్వు అనుకున్నప్పుడు గేమ్ ఆడలేవు, ఆ గేమ్ తలుచుకోగానే నువ్వు వెళ్ళి గేమ్ ఆడేస్తుంటావు. అది మనం దాని కంట్రోల్ వెళ్తాం. అందుకే పిల్లలకి అన్ని మితంగా చేస్తే చాలా మంచిది. పిల్లలకి అన్ని మితంగా తక్కువగా స్పెసిఫిక్ టైంలో ఒక టైం పెట్టుకుని వీడియో గేమ్ ఆడినా పర్వాలేదు. ఇది ఎక్సెసివ్ కంటెంట్ వెళ్తే చాలా డేంజర్. ఇంకా మంచిగా చెప్పాలంటే, అంటే వేదిక్ సైకాలజీ ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ 10th వరకు టచ్ కూడా చేయక్కర్లేదు, తెలుసా మీకు ఇది? అంటే స్పిరిచువల్ కంటెంట్ కౌంట్ చేసినా, సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసినా ఈ గ్యాడ్జెట్స్ అన్నీ మన గ్రోత్ని ఆపే విధంగా ఉండకూడదనే మీ భావనని దృఢంగా పరుచుకుని దాన్ని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి, ఎస్పెషలీ పిల్లలకి ఇది అవగాహన, పిల్లలకి అండర్స్టాండింగ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లలకి అర్థమైందా లేదా ఖచ్చితంగా డబుల్ చెక్ చేసుకోండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్షోర్ మొత్తం ఫాలో, ఇది సడన్గా క్విక్ ఫిక్స్ చేయకూడదు. అంటే ఈరోజు ఈ వీడియో వినిన వెంటనే సరే ఈ రోజు నుంచి నేను ఆపేస్తున్నా అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది ఒక హ్యాబిట్గా మారిపోయింది. హ్యాబిట్గా మారిన తర్వాత అది వదిలించడం బ్రహ్మతరం కూడా కాదు, చాలా కష్టం. అందుకే వీడియో గేమ్ ఆడండి. ఎవ్రీడే 2-3 గంటలు ఆడితే అరగంటని రిస్ట్రిక్ట్ చేయండి. ఒక 1 month ఇలా చేయండి. తర్వాత 20 minutes చేయండి. తర్వాత 10 minutes చేయండి. తర్వాత వీక్లీ వన్స్ అని చేయండి. ఇలాగా దాన్ని తగ్గించేస్తూ దీనికి పరిహారంగా, అంటే దీనికి ఏంటి చేస్తారు బెటర్గా, గేమ్స్ ఆడించండి, డ్రాయింగ్ నేర్పించండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించండి, వొకాబులరీ బిల్డింగ్ నేర్పించండి. అలా చేసినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా గ్యాడ్జెట్స్ అనేది ఫ్రెండ్లీ అవుతాయి తప్ప ఎనిమీగా మారదు.